తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు మొదలయ్యాయి. ఒకవైపు రాష్ట్రంలో ఉదండులైన సీనియర్ నాయకులు, మరోవైపు ఢిల్లీ నుంచి వచ్చిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఈ రెండు వర్గాల మధ్య ప్రస్తుతం సమన్వయం పూర్తిగా లోపించినట్లు గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కేడర్లో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితులను చక్కదిద్దాల్సిన వ్యవస్థలు విఫలమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అధిష్టానం ప్రతినిధికి రాష్ట్ర నేతలకు మధ్య ఎందుకు ఈ స్థాయిలో సమన్వయం లోపిస్తుంది? ఈ అంతర్గత అసంతృప్తి జాలలు అధికార పార్టీ భవిష్యత్తుకు ఎలాంటి నష్టాన్ని చేకూర్చబోతున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ఇక్కడ పార్టీలో ఉన్న నాయకులంతా ఒకరికి మించిన వారు మరొకరు అన్నట్లుగా ఉద్దండులైన సీనియర్లే. ఎవరికి వారు తమకంటూ ఒక బలమైన వర్గాన్ని, అపారమైన రాజకీయ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇక పదవుల కోసం పోటీపడే విషయంలో వీరి వ్యూహాలు అత్యంత పదునుగా ఉంటాయి. ఢిల్లీ స్థాయిలో ఏఐసీసీ కార్యాలయంలో ప్రతి ఒక్క నాయకుడికి తమకంటూ ఒక సొంత గాడ్ఫాదర్ ఉంటారన్నది బహిరంగ రహస్యం. అందుకే రాష్ట్ర నాయకులు తరచూ ఒకరికి తెలియకుండా మరొకరు అధిష్టానం పెద్దల దగ్గర తమదైన శైలిలో పావులు కదుపుతుంటారు. ఈ రాజకీయ చదరంగంలో ఒక్కోసారి ఒకరిది పైచేయి అయితే మరొకరు అలిగి దూరంగా ఉండడం, ఆ తర్వాత బుజ్జగింపులతో సర్దుకోవడం కాంగ్రెస్ పార్టీలో అత్యంత సాధారణమైన నిరంతర ప్రక్రియ. కాస్త గడుసుగా మాట్లాడే పార్టీ సీనియర్ నాయకులు ఎవరైనా సరే ఈ గ్రూప్ రాజకీయాలను, విభేదాలను అంతర్గత ప్రజాస్వామ్యం అనే అందమైన పదంతో కవర్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వర్గ పోరులు శృతిమించి పార్టీని ఏమాత్రం ఇరకాటంలోకి నెట్టకుండా అందరినీ కలుపుకుపోవాల్సిన అత్యంత కీలకమైన బాధ్యత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ భుజాలపై ఉంటుంది. అధిష్టానం ఆలోచనలను రాష్ట్ర నాయకులతో సమన్వయం చేస్తూ పార్టీని విజయపథంలో నడిపించాల్సిన ఇన్ఛార్జ్ వ్యవస్థ ప్రస్తుతం తెలంగాణలో తీవ్రంగా విఫలమవుతోందన్న గుసగుసలు గాంధీ భవన్లో గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వేస్తున్న తాళం ఒకటైతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాడుతున్న రాగం పూర్తిగా మరోలా ఉందన్నది స్పష్టమవుతోంది. ఇన్ఛార్జికి రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులకు మధ్య సమన్వయ లోపం అనేది అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఒక ఇన్ఛార్జి స్థానంలో ఉన్న వ్యక్తి రాష్ట్రంలోని సీనియర్లందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. వారందరితో సుదీర్ఘంగా చర్చించి అంతిమంగా పార్టీకి ఏది మేలు చేస్తుందో ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేయాలి. కానీ ప్రస్తుత ఇన్ఛార్జ్ అస్సలు ఆ రూట్లో వెళ్లడం లేదని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా అంతిమంగా తన మాటే నెగ్గాలి, తాను అనుకున్నదే జరగాలి అన్నట్లుగా ఆమె ఏకపక్ష వ్యవహార శైలిని అవలంబిస్తున్నారని కాంగ్రెస్ ఇన్నర్ సర్కిల్స్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. సాధారణంగా నాయకత్వం ఆలోచనలకు, వాటిని ఆచరణలో పెట్టే విధానానికి మధ్య అంతో ఇంతో తేడా ఉండడం రాజకీయాల్లో సహజమే. కానీ మీనాక్షి నటరాజన్ తీసుకుంటున్న నిర్ణయాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతనే లేకపోవడం ఇక్కడ పార్టీని దెబ్బతీస్తున్న అతిపెద్ద విషాదమని ద్వితీయ శ్రేణి నాయకులు కాస్త ఘాటుగానే మాట్లాడుకుంటున్నారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన దిశానిర్దేశం పూర్తిగా లోపించిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ సమన్వయ లోపానికి, గందరగోళానికి డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఇటీవల జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షుల నియామక బాధ్యతలను, కమిటీల ఎంపికను స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించాలని మీనాక్షి నటరాజన్ ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మాటకే విలువ ఉంటుందని భావించి ఈ బాధ్యతలిచ్చారు. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ సమస్య ఎదురైంది. ఒకవైపు సొంత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, మరోవైపు రాష్ట్ర రాజధానిలో సుదీర్ఘంగా జరిగిన అసెంబ్లీ సమావేశాల బిజీలో ఎమ్మెల్యేలు పూర్తిగా తలమునకలయ్యారు. దీంతో అధిష్టానం నిర్దేశించిన గడువులోపు కనీసం ప్రాథమిక కమిటీలు కూడా వారు వేసుకోలేకపోయారు. చివరికి బ్లాక్ లెవెల్ కమిటీల నిర్మాణం కూడా పూర్తిగా ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఎమ్మెల్యేలు విఫలమవడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం అధిష్టానం మళ్లీ పాత పద్ధతి అయిన ఇన్ఛార్జి వ్యవస్థను హడావుడిగా తెరమీదకు తెచ్చింది. ప్రతి చిన్న పనికి ఒక ఇన్ఛార్జిని నియమించడంతో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో అసలు నాయకుల కంటే కూడా ఈ ఇన్ఛార్జీల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. శిక్షణా తరగతులకు ఒకరు, జిల్లా కమిటీలకు ఒకరు, చివరకు బ్లాక్ కమిటీలు వేసేందుకు మరొకరు, ఇలా ప్రతి పనికి వేర్వేరు వ్యక్తులను నియమించడంతో మొత్తం పార్టీ సంస్థాగత వ్యవహారమంతా తీవ్రమైన గజిబిజిగా, అస్తవ్యస్తంగా మారిపోయిందన్న అభిప్రాయం పార్టీలో బలంగా పెరుగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై డీసీసీ అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యేల్లో సైతం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కమిటీల నియామకంలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలా పక్కా సామాజిక సమీకరణాల కూర్పు ఉండాలని మీనాక్షి నటరాజన్ ఒక మంచి ఉద్దేశంతోనే ఆలోచన చేస్తున్నారు. అయితే కేవలం కుల సమీకరణాల లెక్కల ధ్యాసలోనే పడిపోయి వాస్తవంగా పార్టీని బలోపేతం చేయగల సామర్థ్యం ఉన్న బలమైన నాయకత్వాన్ని తయారు చేసే దిశగా ఆమె అడుగులు పడడం లేదన్న ఫీలింగ్ చాలా మంది సీనియర్లలో ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజుల్లో పార్టీ కోసం మొదటి కష్టపడిన కార్యకర్తలకు, పాత నాయకులకే పదవుల్లో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని పదే పదే చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కనీసం నామినేటెడ్ పదవుల్లో కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి కూడా ఇంకా ఎన్నేళ్లు సమయం తీసుకుంటారన్న ప్రశ్నలు సామాన్య కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి. పదవుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి ఆశావహులంతా పూర్తిగా విసిగిపోయారు. చివరికి ఈ పదవులు మాకొద్దు, ఈ పార్టీ పనులు మేం చేయలేం అనే దయనీయమైన స్థాయికి చేరుకున్నారన్న చర్చ జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొత్తలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఆమెపై చాలా నమ్మకం ఉండేది. ఆమె 100% పార్టీ విధేయురాలని, కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడి అవకాశం కల్పిస్తారని అంతా ఆశించారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆశలను ఆవిరి చేశాయి. అధికారంలోకొచ్చి ఇన్ని నెలలైనా ఇప్పటివరకు పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు కాలేదు. జిల్లా కమిటీల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. పీసీసీ అధ్యక్షుణ్ణి ప్రకటించారు కానీ అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టులను గాలికి వదిలేశారు. అసలు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు భవిష్యత్తులో ఉంటాయో ఉండవో అన్న కనీస క్లారిటీ కూడా నాయకులకు లేదు. పార్టీ క్యాడర్ అంతా పదవులు లేక తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర అధిష్టానానికి, ఢిల్లీ పెద్దలకు అందరికీ స్పష్టంగా తెలుసు. కానీ దానికి సరైన పరిష్కారం మాత్రం ఎవరూ చూపించటం లేదు. అసలు తమకు గుర్తింపు ఉంటుందా ఉండదా అంటూ ప్రశ్నించే నాయకులకు పార్టీలో కొదవలేదు. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న ఈ సంస్థాగత సమస్యలను అధికార పార్టీ వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుంటే మంచిదన్న సూచనలొస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.